విలేజ్లో పని వాట లేక వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మన రాయలసీమలో వర్షం అనేదే లేదు. వస్తుంది కానీ చిన్నగా పడుతుంది, అంటే పెద్ద వాన లేదు. వర్షాలు వంగలు పోతే అందరికీ పని అనేది కలుగుతుంది. పని వాట లేకపోతే ఏం చేస్తారు? ఇట్లా టౌన్కి వచ్చి టీ తాక్కుంటా ఏదో 2 మాటలు మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. విలేజ్లో పనులు లేవు. ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఏం పనులు లేవు. లాస్ట్కు మనం పొట్టెళ్ళ కాడికి పోదామని కూడా పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అంత దారుణం అయిపోయినది విలేజ్లో. ఏదైనా రియల్ ఎస్టేట్ చేద్దామని ఏదైనా షాప్లోకి పోదాం అనుకున్నా కానీ పని అయితే ఎక్కడా పని లేదు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు సీఎం అయినా వెంటి వర్షమే లేదు, పని లేదు, పాట లేదు, అమ్మఒడి లేదు, రైతులకు భరోసా లేదు, 20,000 ఇస్తానని అది లేదు, గ్యాస్ ఫ్రీ లేదు, బస్సులు ఫ్రీ లేదు, సూపర్ 6లో చెప్పినది ఒకటి కూడా నిరూపించలే. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. లాస్ట్కు పసలకు మేతలు కూడా లేవు. ఎందుకంటే అంత ఇబ్బంది అవుతుంది విలేజ్లో. వర్షాలు వస్తేనే కదా. ఆ వర్షం రాని టైంలో ఏమవుతుందంటే చాలా మనిషి బతకాలంటేనే ఇబ్బంది అవుతుంది. 3 పూట్ల అన్నం తినాలంటే మనిషి తినలేకపోతున్నాడు ఈ గవర్నమెంట్లో. అంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రజాసేవ చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ చేసినట్ల ప్రజలకు పంచలేకపోతున్నాడు. ఎందుకంటే జగన్ ఇస్తా అంటే శ్రీలంక అయిపోతుంది అన్నారు. చంద్రబాబు నాయుడు దానికి డబల్ చేశాడు, చెప్పాడు. మనం ప్రజలంతా ఓటేసాం. ఓటేసినందుకు మనకి ఏమన్నా పెట్టాడంటే మంచి కిరీటం పెట్టాడు. తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే గుండు కొట్టుకునేట్లున్నది ఈ 5 ఏళ్ళు. ఎందుకంటే అంత ఇబ్బందిగా ఉంది ప్రజలకు. అంటే ఆరోగ్యశ్రీ తీసేశాడు కదా. ఆరోగ్యశ్రీ ఎంత మనిషికి ఎఫెక్ట్ తెలుసా? హాస్పిటల్లో పోయినవాడు ఎవరైనా 20 లక్షలు పెట్టుకుంటారా? పెట్టుకోలేరు. అంత ఇబ్బంది పడుతుంది. అందుకు నేను డైలీ టౌన్లోకి కూలి పనికి వస్తాండా. పని చేసుకుందాం, లేదో డైలీ 500 ఇస్తామన్నారు. పని రావడము, సిమెంట్ కలుపుతాండా, సిమెంటు బేల్దార్ పని, ఏమైనా షాపులో ఉంటే షాపులో పనులకు ఈ 5 ఏళ్ళు ఇదే పని. ఎందుకంటే తప్పదు కదా, ఇంకా మనం వ్యవసాయానికి నీళ్ళు లేవు. అందుకు టౌన్లోనే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుందాంలేని బేల్దార్ పనికి వచ్చినాం. మా ఊరి నుంటిని దగ్గర 5 మంది వచ్చినాం. 5 మంది సిమెంట్ కలపడం, గోళ్ళ కట్టడం, కాంక్రీట్ పనికి, వాచ్మెన్ పనికి, ఇంకా ఇలా చెప్తా పోతా అంటే చాలా డ్యూటీలు చేస్తున్నాం. ఎందుకంటే ఊర్లో ఎవరికి తెలియదు మేము ఈ పనులు చేస్తున్నామని. చెప్తే సిగ్గుసేట్ అవుతుందని ఎవరికి చెప్పలే. ఎందుకంటే ఈ చంద్రబాబు ఎక్కినాల వెంటి నరకం చూస్తున్నాం ప్రతి ఒక్కరు.